హలో అల్లుడు. మామ ఎడున్నావు? నేను దులకన్నా అల్లుడు, చెప్పు. మీ ఊరికి వచ్చా మామ, నువ్వు ఎడున్నావు? అయ్యో మందు తీసుకొని వచ్చినా, ఎడున్నావు ఎప్పుడు నువ్వు? నేను ఎందుకు అల్లుడు, దులకాడున్నా. పాటు ఏం కాదు చెప్పు మామ, ఎడున్నావు చెప్పు నువ్వు. ఇలా ఊరేంకా దులకాడ ఆవులు చెప్తున్నా. ఓ ఆవులు మెప్తున్నావు, సరే సరే వస్తున్నావు. నువ్వు ఇక నువ్వు ఎలా గుమ్మ అయిపోవాలి నువ్వు, అంతే ఇక. వద్దులే అల్లుడు, వాళ్ళకాడ నాకు ఇప్పుడు ఎందుకు. ఇంకా మామ వస్తున్నా 2 నిమిషాలు ఆగు, నేను వస్తున్నా. ఫోన్ కట్ చేయి. సో పుట్టం పుట్టకే పాము అయితే ఎట్లుంటది తెలుసా మామ? సురేష్ మామ వాడుగా పంపరా నడరా. మామ అప్పుడు చదువుతున్నా, ఏ దచ్చులో విన్నా దొరికినావు. చూసారు ఒకసారి కింద ఆయన మీరు ఎక్కడ చూసుకారా అయ్యా? అల్లుడు ఇప్పుడే ఇప్పుడే మామ. ఫోన్ చేసి పది అప్పుడే చేసినా మరి. మనడు పెద్ద రైడరు ఈ అమ్మ. కాకపోతే విమానం పోతుంటే విమానం సైడ్ పెట్టుకొని వచ్చిండు. విమానం మోడు కాకపోతే విమానం పోతుంటే విమానం సైడ్ పెట్టుకొని వచ్చిండు. విమానం మోడు నోటు తెరిచి ఆ వాక్ అయిపోయి చూస్తున్నాడు. అవునా? ఎవరే బాబు నీ పేరు? చరణ్ రైడర్ సాయి చరణ్, రైడర్ సాయి చరణ్. అడు ఊర్లో పెద్ద రైడర్ మొన్న ఆకాశంలో నక్షత్రం పట్టుకొని పోయిండు. జర్ర మిస్ కానీ వచ్చే వరకు వాడు నక్షత్రం పట్టుకొస్తున్నాడు అనుకోను, కానీ ఇంటికి కిందకి వచ్చిన చూస్తే నక్షత్రం లేదా. ఏమైందిరా? చక్కనే వెళ్ళిపోగలవు. గట్టిగా సరైన ఇష్టం. కూర్చోరు సరే ఎక్కువ సరే కింద వస్తాను రేపు కూర్చో కూర్చో కింద వస్తాం. పైన మోకాలం ఏ మందు వేరు మందు వేరు. A few moments later. మామ మంద అయితే మర్చిపోయినా పూల గట్టులు ఆడుతారు బాపా. చాలుగా మంద అయితే చాలుగా. నాకు మాత్రం కింద సరిపోయాడు. ఆయన నువ్వు సరిపోలేదు అంటావు మళ్ళా. నాకు సరిపోలేదు. నాకు మందు కావాలి. టేబుల్ టేబుల్ మేమే ఇదిగో నేను 500 వాడు బుక్కి అమ్ముకుంటూ వాడేమో పిల్లలు అమ్ముకొని తెచ్చిండు. ఇక మతం అయితే లేవు ఇవ్వంటే నీదే. ఇక నాకు కావాలి మందు. మామ ఆవులు అక్కడ పోతున్నాయి మామ, అక్కడ పోయినాయి. అనవసరం నీకు కావాలి. కనబడుతున్నాయి మామ. కన్నవారికి నాకు మందు సరిపోలే. నువ్వే అమ్మేసి నాకు 90 ఇస్తా. సరే మామ పోతాం మళ్ళా. అమ్మ అడిగి అమ్మకం ఎందుకు అమ్మ? ఏమద్దు కానీ మాకు మంది ఎక్కువైంది, నీకు ఎక్కువైనట్టుంది. ఏమొద్దు కూర్చో నువ్వు. అగో అమ్మా ఏదో మంది ఎక్కువైంది మళ్ళా నువ్వు. నాకు సరిపోలేదు. వాళ్ళని అమ్మేసి నువ్వు తీసుకో. నాకు 90 కోట్లు ఇచ్చిపో. నాకు సరిపోలే. నీకు కూర్చుని లేవని ఇంకా షాప్ అవుతుంది. మళ్ళీ నీకు మంది ఎందుకు చెప్పు ఏమవుతుంది? నేను లేవనా? మామ కింద కూర్చో 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 కూర్చో. నేను అల్లుడేమో అడ్డమస్తున్నా. బాయ్ కావాలని నమ్మేసి మామూలు గొర్రె వచ్చి మనం ఫుల్ బర్త్డే చేసుకొని ఫీల్ అయిదబ్బా. ఏ వద్దు, ఆయన ఏదో ఆయన మాత్రం అన్నాడు. ఏమొద్దు కానీ పండుకున్నా మనం వెళ్ళిపోయాము రా. పోదమా? అమ్మేది మరలే కదా మొత్తం. అమ్మేది మరలే కదా మొత్తం. అమ్మేదంపా అమ్మేదం పా లేరా లేరా అమ్మేదం పద్దాం అమ్మేదం పా. మస్తు బాగా మనం అవుట్ అయిపోవాలి. ఆవుకు 40,000 ఇచ్చి తీసుకోవాయా? 15,000 లాస్ట్. 40 లావు పట్టుకొని 15,000 ఇస్తాంటావు భయ. నీకు 20,000 ఇచ్చేస్తా, తీసుకో. పైసలు ఇచ్చి 20,000 ఇచ్చి వెళ్ళిపోయాను. అరే బాయ్ నువ్వు నీకు 10,000 ఇచ్చి పైసలు ఇచ్చేసి పైసలు ఇచ్చేసి ఎవరు పట్టుకొని వెళ్ళిపో. ఏ నాక మందు తీసుకోదాం. అమ్మాయిలకు 5,000 ఇస్తే మొత్తం తాగోతాక 15,000 అనుకొని తీసుకోలేరు. మొత్తం నాకే పండగ అలా నాకు. ఏ ఆవులన్నీ ఎక్కువ పోయినాయిరా?
అల్లుడికి అల్లుడి దోస్తులు అయితే కండి కొడుకు నిజానే అమ్మినట్టు అలాంటి మామ అయ్యో 15,000 కాడికి ఆవులు అమ్మేసినాం. కూర్చో మామ కూర్చో. కూర్చో. 15,000 కాడికి ఆవులు అమ్మేసినాం. 15,000 ఆవులు అమ్మినా సెట్ మనం అవుట్ అయిపోవచ్చు. 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. 15,000కా? అరే మనకు 70,000 చేస్తావరా? 15,000 అమ్మినావా? అవును మామ. రైడర్ పోయి మందు పట్టుకురా పో. వనికి ఇచ్చిన 15,000 ఎవడో కట్టాడు డీసం వేసుకొని పోతున్నాడా. 70,000 అది 15 లీటర్లు వచ్చాయి పాలు. చలో మామ అంటే మన ఇప్పుడు అవుట్ అయ్యి వండుకోవాలి అంతే. నేనేదో తాయి నమ్మకం పడితే నువ్వు నిజంగానే అమ్ముతావురా? మామ కోసం ఏమన్నా చేస్తాం మేమంతే. మా అమ్మ కోసం మామూలుగా నా పత్తి అంటాడు. ఇంకా మామ నీకోసం అంతకంటే ఇంకేమైనా చేస్తాం. నిన్న అమ్మేసి మంద పన్నాలు వస్తాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిన్న అమ్మేసి మంద పన్నాలు వస్తాయను. నా మందు అంటే నీ పైలతో తప్పితే తాదాం అనుకున్నా కానీ నాకే వేస్తాం అనుకున్నాడు. నేనైతే మనకు మందు ఉంటే చాలు అంతే. కొట్టవని కానీ తెచ్చినాము మరి మరి రైడర్ పోయిరా ఇట్లా గాలి వేసుకొస్తాం అలా పోయి. సరే ఇక రైడర్ ఇక గాలి కొట్టుకోతాడు. 2 నిమిషాలు వస్తాం మేము అంతే. వచ్చారా బాబు? నా ముందు ఇక్కడ వచ్చారు మీరు. ఏమైందిరా? ఇంటికి పోతే నా పెళ్ళ ఒక పని పెడుతుంది. ఏం చేయాలి?